సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో పడుతున్నటువంటి ఎడతెరిపి లేని వర్షాలకు ప్రాజెక్టులన్నీ నిండి ప్రాజెక్టు గేట్లు ఓపెన్ చేయడంతో వేల క్యూసెక్కుల నీరంతా కూడా గోదావరిలో వదులుతుండడంతో ఇప్పుడు మహారాష్ట్రలో గోదావరి ప్రవాహం అత్యంత ప్రమాదకరంగా మారింది. దక్షిణ గంగగా పిలిచేటువంటి గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా కనిపించినటువంటి నది ఇప్పుడు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు నీటిలో మునిగిపోయాయి. వందలాది ఎకరాల పంటలు నాశనమయ్యాయి. అసలు నాసిక్లో ఏం జరుగుతుంది, పరిస్థితి ఎందుకింత తీవ్రంగా మారింది అనేటువంటి వివరాల్లోకి వెళితే, గత కొన్ని రోజులుగా నాసిక్ జిల్లాలలో కురుస్తున్న కుండపోత వర్షాలకు జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. గోదావరి నది ఎన్నడూ లేనంతగా ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీని దెబ్బకు నాసిక్లోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రాంతాలైన రామ్కుండ్, గోదా ఘాట్ పరిసరాలలోని చిన్న చిన్న ఆలయాలన్నీ పూర్తిగా నీట మునిగాయి. వరద తీవ్రతను అంచనా వేయడానికి ఒక ప్రధాన ఉదాహరణ ఏంటంటే అక్కడి ప్రసిద్ధ దూత్తొండ మారుతి విగ్రహం. ఈ భారీ విగ్రహం కూడా ఇప్పుడు పూర్తిగా నీటిలోనే మునిగిపోయిందంటే వరద ప్రవాహం ఎంత డేంజర్ లెవెల్లో ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంతటి భారీ వరదలకు ప్రధాన కారణం ఎడతెరిపి లేకుండా పడుతున్నటువంటి వర్షాలతో పాటుగా ఎగువన ఉన్నటువంటి ప్రధాన ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోవడమే. నాసిక్ నగరానికి తాగునీరు అందించేటువంటి గంగాపూర్ డ్యామ్ ఇప్పటికే 98% పైగా నిండిపోయింది. దీంతో అధికారులు వేలాది క్యూసెక్కుల నీటిని ప్రతి గంటకు గోదావరి నదిలోకి వదులుతున్నారు. అలాగే త్రయంబకేశ్వర్, సుర్గానా ప్రాంతాలలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడంతో గంగాపూర్తో పాటు ధార్నా దేవ్ నది ప్రాజెక్టుల తలుపులు లేదా అదేవిధంగా గేట్లు కూడా ఎత్తేసి భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జిల్లాలోని మొత్తం జలాశయాల నీటి మట్టం ఇప్పటికే 72% చేరుకుంది. సో ఈ అకస్మాత్తు వరదల దెబ్బకు నాసిక్ నగరమే కాదు, గ్రామీణ ప్రాంతాలు కూడా విలవిల్లాడిపోతున్నాయి. రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వందలాది ఎకరాలలో వేసినటువంటి పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. వరద ఉధృతికి పలుచోట్ల పాత భవనాలు కూలిపోగా దాదాపు 51కి పైగా భారీ వృక్షాలు కూడా నేలకూలాయి. ప్రధాన రహదారులపైన వరద నీరు చేరడంతో అధికారులు ఏకంగా 27 రహదారులపైన రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ముఖ్యంగా నిఫాడ్ తాలూకాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడి పలు వారధులు నీట మునిగిపోవడంతో చుట్టుపక్కల గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఇళ్లలోకి దుకాణాలలోకి వరద నీరు చేరడంతో జనాలు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని గడుపుతున్నారు. ఈ ప్రకృతి ప్రకోపానికి సుర్గానా తాలూకాలో ఒకరు ప్రాణాలు కోల్పోవడం కూడా అత్యంత బాధాకరమైనటువంటి విషయంగా మారింది. పలు పశువులు కూడా ఈ వరదలో కొట్టుకుపోయాయి. పరిస్థితి తీవ్రతను గమనించిన జిల్లా యంత్రాంగం మరియు సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. నది పరివాహక ముంపు ప్రాంతాలలో చిక్కుకున్న దాదాపు 200 మందికి పైగా ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ గోదావరి నది వైపు వెళ్లకూడదంటూ జిల్లా అధికారులు కూడా కఠిన హెచ్చరికలు జారీ చేశారు. సో ప్రకృతి ముందు మనిషి ఎంత చిన్నవాడో ఇలాంటి ఘటనలు మళ్ళీ మనకు గుర్తు చేస్తున్నాయి. గోదావరి తీర ప్రాంతాల ప్రజలు త్వరగా ఈ విపత్తు నుంచి కోలుకోవాలని కోరుకుందాం. కాసేపట్లో అంటే గంటకు పెరుగుతున్నటువంటి ఈ ఉధృతి గోదావరి నది యొక్క ఉగ్రరూపాన్ని చూపించేటువంటి విధంగా మారింది. మహారాష్ట్రలో అంటే మన తెలుగు రాష్ట్రాల్లో అంత హెవీగా వర్షాలు లేనప్పటికీ కూడా మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఆ వరద అనేది, గోదావరి నది వరద అనేది అంటే తెలుగు రాష్ట్రాల వరకు కూడా వ్యాపించేటువంటి పరిణామం మనకు కనిపిస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం అక్కడ గోదావరి అయితే ఎప్పుడు ఏ రకంగా మారుతుందో తెలియనటువంటి ఒక భయానక పరిస్థితి అయితే నాసిక్ నుంచి దిగువ ప్రాంతాల్లో కనిపిస్తుంది.